ఏదైనా సార్ మనల్ని తెలవాలి వీడియో పెట్టి అంటారు కదా. ఇవాళ నేను వాంటెడ్గా నేను కావాలని ఆయన గురించి చెప్దామని చెప్పి నేను వీడియో పెట్టిన ఎస్ఎన్ చెప్దామని చెప్పేసి. దేని గురించో తెలుసా? పైసలు బయట అప్పు చేసిండు. ఎంత? 2,50,000 అప్పు చేసిండు. $2,50,000 ఇచ్చిన 3 months నుంచి ఇస్తలే. ఇది తరీకానా బ్రో? అసలు మీరు యూట్యూబ్ లో వీడియోస్ చేస్తారు, మీకు ఒక రెప్యుటేషన్ ఉంది, ఇజ్జత్ ఉంది అని నేను ఆగుతున్నా. నేను మీ లెక్క యూట్యూబ్ లో వీడియోస్ పెట్టాలా? వీడియోలోకి వస్తలేడు, పైసలు ఇవ్వమంటే పైసలు ఇస్తలేడు. అవును, ఏం పైసలు అని చెప్పి నాకు వచ్చి చెప్పిండు. నీ కూడా చెప్తలేను. నువ్వే నా ముందట కనపడలే. అప్పు తీసుకున్నాడు వచ్చి ముందు నుంచి ఉంటాడా? మాట్లాడదు. పైసలు అడిగినా పైసలు అర్థమైంది నా పైసలు ఎట్లా వస్తా చూస్తా చక్కగా మాట్లాడారే, మంచిగా ఉండని చెప్తున్నా నేను. చక్కగా మాట్లాడు. సామన్న, నీకేమైనా ధమాకుందా లేదా? అసలు ఏం చేస్తున్నావు? నీకేమైనా అర్థమవుతుందా? 15 రోజుల నుంచి వీడియోకి రమ్మంటే రా అని చెప్పేసి ఎంత బతిమలాడినాడో. వీడియోకి వస్తున్నాడు. గైస్ ఇవాళ నేను వీడియో పెడుతున్నా. అని ఏం పనులు చేస్తున్నావు, ఏమేమి చేస్తున్నావు మీకు ఇవాళ చెప్పాలని చెప్పేసి నేను వీడియో పెట్టినా. ఇవాళ ఎన్ని రోజుల నుంచి ఏమైంది వీడియోలో అని చెప్పి మీరు నన్ను క్వశ్చన్ చేస్తుంటే నేను ఏం చెప్పాలో నాకు అర్థమైతే లేదు. అందుకని చెప్పేసి ఇవాళ వీడియో పెట్టాను. ఏం కనకారం చేసినా మీకు అందరు చెప్దామని చెప్పేసి డైరెక్ట్ అన్నీ అంటారు కదా. ఎప్పుడైనా సరే ఏదైనా సరే మనల్ని తెలవాలి వీడియో పెట్టి అంటారు కదా. ఇవాళ నేను వాంటెడ్గా నేను కావాలని ఆయన గురించి చెప్దామని చెప్పి నేను వీడియో పెట్టిన ఎస్ఎన్ చెప్దామని చెప్పేసి. అది కూడా మా ఛానల్ని ఇవాళ నేను పోస్ట్ చేస్తాను. నేను ఏదైనా సరే ఏమన్నా కానీ అని చెప్పి మేము పోస్ట్ చేస్తాను. 15 రోజుల నుంచి వీడియోకి వస్తలేడు గైస్. సీరియస్ ఎంత బతిమలాడుతున్నా వస్తలేడు. దేని గురించో తెలుసా? పైసలు బయట అప్పు చేసిండు. ఎంత? 2,50,000 అప్పు చేసిండు. ఆయన అప్పు చేసిండు కాకుండా తీసుకొచ్చి నాకు వచ్చి పైసలు అడుగుతుంది. నేను ఏం చెప్పాలి చెప్పు? నాకు పైసలు లేవు. నాకు కూర్చొని 2,50,000 2,50,000 నాకు కావాలి, నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు. నేను ఏడికైనా చేస్తా కదా చెప్పండి. 2,50,000 నేను ఇవ్వలేదని చెప్పేసి ఏడికైనా అప్పు తీసుకుని రావాలి. నేను పైసలు ఏం చెప్పి నా మీద వీడియోలు రాకుండా పోతుండు. అతను ఫోన్ చేయకుండా పోతుండు. ఫోన్ చేస్తలేడు, కలుస్తలేడు, మాట్లాడతలేడు. అరే పైసలు అంత ఇంపార్టెంట్ ఎట్లయితే చెప్పు మనుషులకి? పైసలు లేకపోతే ఫ్రెండ్షిప్ లేదా? ఏంది ఇదంతా గలీజ్? నాకు మంచి అనిపించలేదు గ్యాస్, అందుకనే వీడియో పెడుతున్నా. ఇంకోటి ఏంటంటే 10 రోజుల క్రితం నాకు అడిగిండు 2,50,000 కావాలని. నేను అది నాకు ఆ పైసలు నేను అరేంజ్ చేసుకోనికి వీళ్ళకి ఫ్రెండ్స్ని వాళ్ళకి అప్పు చేసుకోనికి నాకు 10 రోజులు టైం పడింది. అందుకని చెప్పేసి నేను ఇన్ని రోజుల నుంచి నేను ఆగిన. ఇప్పుడు నేను పైసలు చేతిలో పట్టుకొని ఆడ ఇచ్చిన తర్వాతనే ఆయనతో మాట్లాడతా. ఆ మనిషితో పైసలు నీకు ఇంపార్టెంట్, పైసలు ఇచ్చేస్తా, రేపు నాతో మాడకని చెప్తాను. ఇప్పుడు పైసలు ఇచ్చిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి వస్తే మళ్ళీ నేను రానియా నా లైఫ్లోకి. ఏంది గైసింది అంత నాకు అర్థం కాదు. మీరన్నా ఒక మాట చెప్పండి, ఏంది ఇదంతా? పైసలు ఆయన అప్పు ఓన్ కోసం చేసి నా కోసం చేసిన అప్పు, నాతో మాట్లాడుకోకుండా చేయడానికి నా అప్పు చేసిందా? ఏంది అంత తమాషా? నాకు అర్థమవుతలే. సామాన్ ఇగో ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తే వాల్యూ, పైసల్ని ఫ్రెండ్షిప్ని ఎప్పుడు కంపేర్ చేయకు. అన్ని ఇష్టంగా నువ్వు చేసిన అప్పు అది, నా కోసం నువ్వు చేయలే. అర్థమవుతుంది? నువ్వు చేసిన అప్పుకి నేను ఎందుకు ఇవ్వాలి? నాకు లేవు. సరే అయినా నేను నాకు అరేంజ్ చేయడానికి టైం కావాలన్నా కూడా మా ఇంటర్లో నా మాట నేను ఏం చేయాలి? అరేంజ్ చేయడానికి నాకు 10 రోజులు టైం పట్టింది. ఎంతమందిని అడిగినా నాకు తెలుసు. ఆర్గనైజ్ సార్ ఫ్రెండ్స్ అందరు చాలామంది కొంచెం ఇచ్చేసరికి నాకు ఇవాళ 2,50,000 అయినాయి. సో అవి తీసుకో. ఇప్పుడు నేను ఆడ ఎవడైతే ఉన్నాడో ఇక ఏం చెప్పాలి, నాకు ఆడ ఎవడో తీసుకున్నాడు, వాడి ఎవరో దగ్గర తీసుకున్నట్ట. ఇప్పుడు ఆయనకి ఇవ్వాలి. ఇప్పుడు 2,50,000 ఆయనకి ఇచ్చిన తర్వాత నేను ఇంత ఫోన్ చేసి పిలిపించి ఇది ఏందో మాట్లాడతా గైస్, ఇట్లయితే కాదు.
ఎందుకంటే 15 రోజుల నుంచి వీడియోస్ రాకపోతే మీరు ఎంతగానం అడుగుతున్నారో ఎంతగానం ఇది చేస్తున్నారో నాకు అర్థమైంది. సో నేను వీడియో పెట్టాలి ఆయన గురించి ఎందుకు చెప్పాలని చెప్పేసి నేను కంపల్సరీ వీడియో పెట్టిన అందుకని ఈరోజు. ఆ ఎవరైతే లాస్ట్ టైం నాకు నా దగ్గరకు వచ్చేసి ఏమన్నాడు అంటే ఇట్లా 2,50,000 అప్పు చేసిన అని చెప్పేసి అన్నప్పుడు ఏంటంటే ఓడు ఏంటంటే నెంబర్ అంటే లాస్ట్ టైం నేను నెంబర్ తీసుకుని నా దగ్గర ఫోన్ చేసిన ఎందుకు ఇచ్చినావు భయ్యా లాస్ట్ టైం కూడా నీకు చెప్పినా కదా ఇవ్వద్దని చెప్పేసి అని మాట్లాడినా. మళ్ళీ వానికి ఫోన్ చేసి మాట్లాడదాం ఏంది ఇచ్చిందా లేదా ఏందని చెప్పేసి అని కాల్ చేసాం. హలో హలో చెప్పండి భయ్యా ఎవరు మాట్లాడేదా? నేను అలీ మాట్లాడుతున్నా. పేరు అలీ అలీ అలియా. ఇది లాస్ట్ టైం షామన్ వచ్చిందా అన్న మీ దగ్గరికి మనీ గురించి? వచ్చిండు. అది ఎంత ఇచ్చినారు మీరు మనీ? 2,50,000 ఇచ్చిన 3 months నుంచి ఇస్తలే. ఇది తరీకానా బ్రో అసలు? ఫోన్ తరీకానా అసలు? 2,50,000 ఇచ్చిన నేను 3 months నుంచి సైలెంట్ గా కూర్చున్నా నేను. ఎందుకు ఇంట్రెస్ట్ ఇవ్వలేదా 3 months నుంచి మీకు? 3 months నుంచి ఇంట్రెస్ట్ ఇవ్వలేదా మీకు? ఇయ్యలే బ్రో. ఇస్తే నేను ఎందుకు మాట్లాడతా ఇట్లా? నాకు ₹1 ఇయ్యలే. మరి ఏమంటాడు? ఫోన్ చేయాల్సింది కదా బ్రో మీరు. బ్రో ఫోన్లు లేపితే కదా. ఫోన్ లేపుతలేడు ఆయన. లేపుతలే అసలు. నా ఫోన్ లేపుతలే, మాట్లాడతలే, నా దగ్గరకు వస్తలే, అసలు పైసలేవి. అదే యాక్చువల్ పైసల గురించి అనేది నీకు కాల్ చేసిన ఇద్దామని చెప్పేసి ఏమైంది అని. ఇప్పుడు మీరు యూట్యూబ్ లో వీడియోస్ చేస్తారు, మీకు ఒక రెప్యుటేషన్ ఉంది, ఇజ్జత్ ఉంది అని నేను ఆగుతున్నా. నేను మీ లెక్క యూట్యూబ్ లో వీడియోస్ పెట్టాలా? భయ్యా అంతవరకు చేయకండి. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ నాకు తెలియదు. యాక్చువల్లీ నాకు చెప్పిండు 10 రోజుల క్రితం నాతో చెప్పిండు. కాకపోతే నా మనీ లేకుండే. మనీ నేను ఈరోజే నేను కొంచెం అరేంజ్ చేసిన. మీరు ఎక్కడ ఉంటారో చెప్తే నాకు మీ లొకేషన్ పెడితే నేను వచ్చి మీకు మనీ ఇస్తా భయ్యా. మీరు ఎక్కడ ఉంటారు? అదే భయ్యా ఇప్పుడు అవన్నీ మాట్లాడలేదు. ఇంట్రెస్ట్ ఇస్తా, పైసలు ఇస్తా, ఇంట్రెస్ట్ ఇస్తా, అన్ని ఇస్తా. కానీ ఇది మీకు ప్రూఫ్ ఏమైనా ఉందా మీ దగ్గర? మీరు పైసలు ఇచ్చిన ప్రూఫ్ ఉందా అసలుకి? ప్రూఫ్ ఉంది. నేను ఇప్పుడు నుంచి 10 years నుంచి ఇదే పని చేస్తాను. నా దగ్గర ఆధార్ కార్డు ఉంది, మొత్తం ఉంది ప్రూఫ్. నీ ఆధార్ కార్డు కాదు, మా అన్న ఆధార్ కార్డు ఉందా నీ దగ్గర అంటున్నా. మీ అన్న ఆధార్ కార్డే ఉంది బ్రో. ప్రూఫ్ ఏముంది? ప్రూఫ్ ఏం పెట్టుకున్నావు? ప్రామిసరీ నోట్ ఉందా మీ దగ్గర? అది అది తీసి పెట్టండి. నేను మనీ ఇచ్చేసిన తర్వాత నేను వచ్చి తీసుకుంటా. ఎప్పుడు ఇస్తారు? నేను ఇప్పుడు వస్తాను. మీ లొకేషన్ మీరు ఎక్కడ ఉంటారు అసలుకి? మీరు ఎక్కడ ఉంటారు? నా దగ్గరికి. అదే భయ్యా మీరు ఎక్కడ ఉంటారు? నేను మల్కాజ్గిరిలో ఉంటా బ్రో. మల్కాజ్గిరి ఉంటావా? సరే నాకు ఒకసారి మీ లొకేషన్ పెట్టండి, నేను వస్తున్నా. మల్కాజ్గిరికి వస్తున్నా. సరే ఓకే రైట్ బాయ్. ఇదే నెంబర్ పెట్టావా కొంచెం? రైట్, థ్యాంక్ యూ బ్రో. సో ఇది గైస్, ఇగో ఇది కథలు. ఆడంత ఇదితో మాట్లాడి వీడియో పెట్టేసి ఉంటే ఏం చేస్తుంటే ఇప్పుడు మనం? ఇజ్జత్ పోతుంది. ఇంకా 2-3 రోజులు చూసుకొని నేనే వీడియో పెడదామని చెప్పేసి అనుకుంటున్నా. మీరు తీసుకొని ఎట్లయితే వీడియోలు అన్నీ పెడతారో సేమ్ అట్లనే నేను కూడా వీడియోలు పెడదామని చెప్పేసి అనుకుంటున్నా అంటున్నాడు. అనవసరంగా ఇగో ఇట్లా చేస్తాడు గైస్. ఏం చెప్పాలి చెప్పు? ఇసంటోంతో ఏం మాట్లాడతాం మనం? నాకు అనవసరంగా నాకు చాలా కోపం వస్తుంది. అట్లీస్ట్ ఫోన్ లిఫ్ట్ చేసి మనిషి పైసలు తీసుకున్నప్పుడు మనిషి పశువా పైసలు తీసుకున్నప్పుడు అట్లీస్ట్ ఫోన్ చేసి మినిమం రెస్పాన్సిబుల్ అన్న చెయ్యాలి కదా, ఇవ్వాలి కదా, రెస్పాన్స్ ఇవ్వాలి కదా. పైసలు తీసుకున్నాం కదా మాట్లాడాలి కదా. అట్లీస్ట్ ఇంట్రెస్ట్ ఇచ్చినా కానీ ఏమన్నా మనీ ఇచ్చినా కూడా వాడు మూసుకున్నా కూర్చుంటాడు. ఆ ఇంట్రెస్ట్ కూడా ఇస్తలేడు 3 నెలల నుంచి. అదే చెప్తుండే ఆయన. సో అరే పైసలు ఇవ్వరా కదా బ్రో? పైసలు అయితే రెడీ అయినాయి బ్రో. నేనైతే తీసుకొని ఇచ్చేస్తున్నా. సో గైస్ నర్రా పోమ్ నా ఆడికి పోయినాక వీడియో పెడదాం. ఆపేసి కెమెరా ఆన్ చేసినావా? దగ్గరనే ఉంది, ఇక్కడ పక్కనే చూపిస్తుంది. అది లెఫ్ట్ తీసుకో. ఓరు అలీ అంటే తెలుసారా నీకు? మీ ఏరియాలో అదే పేరు చెప్తే గుర్తుపట్టవారా? మొత్తం 10 సంవత్సరాల నుంచి ఇదే దందా చేస్తున్నట్టే కదా. అదే చూస్తే ఒకసారి గుర్తుపడతా. ఏమో మరి అలీ అంటే రైట్ తీసుకో. ఏమో ఇదే దందా చేస్తాను నేను 10 సంవత్సరాల నుంచి. ఓడైనా గుర్తుపడతాను అన్నట్టు మాటలు మాట్లాడండి ఆయన. లొకేషన్ ఇన్నే చూపిస్తుంది. ఆ ముందు రైట్ సైడ్ లో చూపిస్తుంది. ఇదే అనుకుంటాను. అలా అడ్డానేమో ఇది. ఇడాపి అరే పోనీ అలా కాల్ చేద్దాం. భయ్యా ఇక్కడ వచ్చేసిన లొకేషన్ దగ్గరికి. ఇక్కడ ఎక్కడ ఉన్నారు మీరు? ఇక్కడ లోపలికి రా బ్రో. ఏడా డ్రైవింగ్ లోపలికా? మీరేనా? నేనే. సరే
హాయ్ బ్రో. మీరేనా అలీ అంటే? కాదు బ్రో, పైసలు చాదగానప్పుడు అసలు ఎందుకు తీసుకుంటారు బ్రో? నాకు అసలు అర్థం కాదు. చాతా అయితే చక్కగా మాట్లాడు ఫస్ట్, మంచి మాట్లాడు ఫస్ట్. నేను ఏం మాట్లాడదు, నేను ఒక నిమిషం. 3 నెలల నుంచి వినకుండా ఇప్పుడు కొత్త నేను విన్నా అంటే వాడు వింటాడా నీ మాట? అరే అవును భాయ్, పైసలు ఇయరిగానే వచ్చినా అని చెప్పేసి అన్న, మళ్ళీ మాటలు మాడుతున్నావు ఏంది? ఇగో 3 నెలలకెళ్ళి మస్తు వెయిట్ చేసిన నేను. ఎవడేమన్నా నిన్ను ఓన్ కాడికి ఇచ్చినావు? నేను అరే ముందుటి లెక్క ఇస్తాడని ఇచ్చిన, ముందు బి మస్తు సార్లు తీసుకోండు. ఎవరు తీసుకున్నప్పుడు మరి అట్లనే ఇస్తాడేమని చెప్పేసి అనుకోవాలి కానీ మాటలు మాట్లాడుతున్నావు ఏంది అరే నువ్వు? అవును భాయ్, ముందు లెక్క ఇస్తే కదా అసలు ఎవరు వడ్డీ ఇయ్యలే, ఏం మరి అడగాల్సింది, మరి ఇంటికి పోయి మాట్లాడాల్సింది, మరి అడగాల్సింది కదా ఇంటికి పోయి. ఇప్పుడు వచ్చి రూపా మాటలు మొత్తం మరి మాట మాట్లాడుతున్నావు ఏంది? నాకు ఇదంతా కాదు, ఆ? నా పైసలు నాకు పడేవి. ఎవరు అర్థమైందా? పైసలు నీకు ఇయనికనే తెచ్చినాం. నువ్వు మాట్లాడే మాటలు అసలు ఈ పైసలు కూడా ఇవ్వద్దు అవుతలేదు. నేను పైసలు ఇయనికనే వస్తానని చెప్పేసి అని మాట్లాడినా ఫోన్ లో, నీతో అదే మాట్లాడినా కదా. ఇదంతా అవసరం లే బాయ్, నా పైసలు నాకు ఇచ్చేసాయి, నాకు ఇచ్చి లేపక ఇక. ఏంది ఇప్పుడు నువ్వు ఓందే చూపిస్తున్నావు బాయ్? మోతబర్ నాకు అర్థం కాదు. ఓందే చూపిస్తున్నావు, ఓందే చూపిస్తున్నావు. నేను పైసలు ఇయనికనే వచ్చినా, ఇట్లానే చేయలే ఈ బిజినెస్. ఎవరు మరి ఏం చేస్తావు చెప్పు? ఆయన 3 నెలల నుంచి ఫోన్ లేదు, ఆయన 3 నెలల నుంచి ఇంట్రెస్ట్ చేయకపోతే నువ్వు ఏం బిగ్గలేకపోయినావు. ఇప్పుడు నువ్వు కొత్త వచ్చి పైసలు అడుగుతున్నావు ఏంది? నేను ఏమనలే, ఎవరికి 3 నెలల నుంచి ఏం చేసి పెట్టు? నీ పైసలు ఇలే కదా. వీడియో తీసి పెట్టాలా నేను? వీడియో తీసి దేనికి వీడియో పెడతావు? యూట్యూబ్ లో పోస్ట్ చేస్తా. 3 నెలల వీడియో చేయాలా? ముందే చేసేవాడు 3 నెలల నుంచి కాదు, నేను ఏమంటున్నా, పైసలు కావాలి మళ్ళా మంచిగా మాట్లాడు, అన్న ఏమంటా చెప్పు అంతే. అరే అవు బాయ్, 3 నెలలకెళ్ళి ఫోన్ లేపకుండా వడ్డీలు ఇవ్వకుండా ఏంది ఇది? అవు బాయ్, అదే దాని నుంచి మాట్లాడదామని కదా మనం వచ్చింది ఇప్పుడు. అరే ఇదంతా కాదు బాయ్, నా పైసలు నాకు నా ఉద్దేశం, నేను నీకు పైసలు ఇనిగానే వచ్చిన. నా ఉద్దేశం పైసలు ఇచ్చేది ఏంది అంటే, ఆయన 10 రోజుల నుంచి వీడియోలోకి వస్తలేడు. 15 రోజులు వీడియో రాక ఇప్పటి వరకు వీడియోలోకి వస్తలేడు. పైసలు ఇవ్వమంటే పైసలు ఇస్తలేడు. అవును, ఏం పైసలు అని చెప్పి నాకు వచ్చి చెప్పిండు. నీకు కూడా చెప్తలేను. అర్థమైందా? నాదే చూసుకుంటున్నా. నేను చూడకపోయి ఉంటే ఈ పాట నీకు ఆ పైసలు కూడా నీకు రాకపోతుండే. ఎట్లా తీసుకోవాలో అట్లా తీసుకుంటుండే. 3 నెలల నుంచి ఏం చేసినావు మరి? ఇంట్రెస్ట్ తీసుకోవాలో అట్లా తీసుకుంటుండే. ఇగో అంత మొత్తవారు మాటలు ఉంటే 3 నెలల నుంచి ఒక నెల ఇంట్రెస్ట్ తీసుకుంటుండే. ఒక్క నెల నువ్వు ఇంట్రెస్ట్ తీసుకుంటుండే. 3 నెలల నుంచి 3 నెలల నుంచి ఆయన ఇంట్రెస్ట్ నీకు ఇవ్వకుండానే రోడ్ల మీద తిరుగుతున్నాడు ఆయన. నువ్వే కనపడలే, నా ముందట కనపడలే. అప్పు తీసుకున్నాడు వచ్చి ముందు నుంచి ఉంటాడా? మాట్లాడదు. పైసలు అడిగినా పైసలు పడతాయి, పైసలు అడిగినా పైసలు పడతాయి. అర్థమైంది? తగ్గి మాట్లాడాలి. ఎట్లా పైసలు నాకు ఇచ్చే లోపల బరాబర్ మాట్లాడతా. పైసలు లోపల ఎడికైతే అడిగి వసూలు చేసుకోపో. ఓన్ గైతే ఇచ్చినావు అదే వసూలు చేసుకోపోయి. పైసలు తీసుకోకుండా ఎట్లా పోతాం? వచ్చిన పైసలు దీనికి ఒక్కసారి నా మాట చెప్పు. ఇదో పైసలు ఇచ్చినాం ఓకేనా? ఫస్ట్ మిత్ అన్న కట్టాలా. 3 months నుంచి మిత్తి లేదు, ఏం లేదు. సరే అది కూడా పక్కన పెట్టు. ఇప్పుడు పైసలు ఇన్ఫార్మ్ చేయాలి. అరే భాయ్ సాబ్ నా దగ్గర ఫోన్ లేదు, నా దగ్గర పైసలు లేవు, నేను తర్వాత ఇస్తా, కొంచెం టైం కావాలి నాకు. చెప్పాలా చెప్పద్దా? చెప్పలేకపోతే పైసలు అరిసే పనులు కావు. అరిసే పనులు దగ్గర ఏడ మాట్లాడాలి, ఏడ తగ్గాలో తగ్గి తీసుకోవాలి. పైసలు ఇస్తున్నప్పుడు మూసుకొని తీసుకోవాలి.
మీరు కంటెంట్ చేస్తారు, మీరు మీ గురించి మాకు తెలుసు, మేము మీ వీడియో చూస్తాం, అందుకే మీ ప్రెస్టీజ్ మీ ముఖాలు చూసుకొని మేము వీడియో పెట్టలే, ఏం పెట్టలే. లేకపోతే మేము ఎప్పుడు video ఎంతసేపు పెట్టుకుంటే అలా video రోడ్డు మీద పెట్టించడానికి నేనేం చెప్తున్నా? ఎవరు రోడ్ల మీద అంతవరకు మేము తెప్పించుకోము. అందుకే కూర్చొని మాట్లాడదాం. మళ్ళీ అదే మాట్లాడుతున్నావు. నేను పైసలు ఇంటికి వచ్చినారా నాయనా అంటే ఒళ్ళుతో పైసలు వస్తాయి. పైసలు ఎట్లా వస్తాయి చూస్తా వసూలు చేసుకుంటాం. వసూలు చేసుకో మరి. అరే మీ గురించి మాట్లాడుతున్నా, మీ గురించి మాట్లాడుతున్నా. 3 నెలల నుంచి ఇంట్రెస్ట్ అయ్యలేదు. పైసలు కావాలా ఉందా? పైసలు కావాలా ఉందా? పైసలు కావాలా ఉందా? మాట్లాడుతున్నావురా నువ్వు? అరే చక్కగా మాట్లాడరే, మంచిగా ఉండదు చెప్తున్నా. నేను చక్కగా మాట్లాడు, చక్కగా మాట్లాడు. ఏం చేస్తావు? లేదా ఇంతకు ఏమన్నా మోతావరి మాట్లాడొచ్చిన నేను పైసలు ఈయనకి వస్తున్నా అని చెప్పినా లేదా? నేను మోతావరి మాట్లాడు, పైసలు మోతావరి మాట్లాడండి. పైసలు ఏమన్నావు? పైసలు మంచిగా మాట్లాడు అన్న. ఏమడుతుంది? మంచిగా నీట్గా మాట్లాడుతుంది నీతో అన్న. కూర్చోబాయ్ మాట్లాడదాం. లొల్లి పెట్టుకుంటే ఇంకా నువ్వు పిఎస్ లో పోయినా కూడా ఏం రాదా? పోయినాక సెటిల్మెంట్ అయితే నీకు బాయ్ పిఎస్ వరకు వద్దు బాయ్. ఏదైనా సెటిల్మెంట్ బయట ఎట్లా వసూలు చేయాలో వాళ్ళతో అట్లానే వసూలు చేయొచ్చు. ఆయన ఎట్లా చేయాలో ఏం చేయాలో బాగా కూడా తెలుసు. ఏం చేస్తారు బాయ్? పిఎస్ కి వసూలు చేసుకుంటాం. ఎవరు మేము ఎందుకు పోతాం పిఎస్? మాకు అంత శాతాలను కాదు మేము. పిఎస్ లో పోయి పిఎస్ చుట్టూ తిరిగేంత చదవడం కాదు. ఇయ్యకుండా తిరిగే ఉంది, ఇచ్చి కూడా ఉంది మాకు. అర్థమైందమ్మా? ఇజ్జత్ ఏడబోతుంది అని నా దగ్గరకు వస్తలేడు, అందుకనే ఇస్తున్నా. నా ఫోన్ లేపక 10 రోజులు అవుతుంది. నా ఫోన్ లేపక 10 రోజులు అవుతుంది. నాకు అర్థమవుతుందా? వీడియోలోకి వస్తలేడు, జనాలకు కనిపిస్తలేడు, జనాల మధ్యలో వస్తలేడు. పైసలు ఇచ్చేసి ఉంటే ఇవన్నీ ఉండకపోతే ఇచ్చేసి ఆయన తీసుకొచ్చి మళ్ళీ జనాలలో నించోబెడదాం ప్రౌడ్గా అని చెప్పేసి నేను వచ్చిన పైసలు ఈయనకి. అనవసరమైన మాటలు ఈ పైసలు ఇంటికి వచ్చినప్పుడు పైసలు తీసుకుంటే అయిపోతుంది కదా. ఎందుకు మాటలు ఆయన కూడా ఫోన్ లేకుంటే అయిపోతుండే బ్రో. అసలు ఇంత కూడా ఫస్ట్ ఆయన ఫోన్ ఎందుకు లేపుతాడు? పైసలు లేక ఫోన్ లేపుతాడు. ఫోన్ ఉన్నా లేకపోయినా అది పద్ధతి, తీసుకున్నప్పుడు చెప్పే పద్ధతి ఉంటది. ఆయన లేదు పద్ధతి, ఏం చేస్తాం మనం? ఓ అన్న కాదనేసి అన్న వచ్చింది పైసలు కడదామన్న వచ్చింది అన్న. మీరు ఎట్లా మాట్లాడారు అన్న? ఇట్లా కాదు అయిపోయింది కదా, సరే ఇచ్చేసి అని మాట్లాడాలి. మీరు గిన్నెతో అంటే ఏమొస్తుంది మీకు? ఆయన ఇప్పుడు మీ వాళ్ళు ఏమైనా తక్కువ మాట్లాడుతుర్రా? మాట్లాడింది మీరు. అందుకే ఇష్టం మాటలు ఉంటాయని నేను వీడియో పెట్టినాడా? అందుకే నేను వీడియో పెట్టినా. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అందుకే వీడియో పెట్టినా. ఏం ఫరక్ పడదు. అని ఫోన్ చేయ బాయ్. ఒకసారి ఫోన్ చేసినా వస్తున్నా. రోజంగా పైసలు ఇయ్యడానికి వచ్చినప్పుడు నార్మల్ గా తీసుకుంటే అయిపోతుండే. ఇవన్నీ మాటలు ఇవన్నీ బుద్ధులు మాట్లాడితే ఏమొస్తాయి చెప్పు? నాకు అర్థం కాదు. వచ్చినట్టు ఇంట్రెస్ట్ ఎంత మొత్తం ఎంత అయింది? ఇంట్రెస్ట్ 24,000 ఉంది. ఇంకా ఇంట్రెస్ట్ మొత్తం ఎంత అయింది? అంతా 2.5 ఇంకా 24 2,74,000. 2,74,000 ప్రజెంట్ అయితే మరి 2,50,000 ఉంది. నిందా నీ ఫోన్లో మాట్లాడినప్పుడు 2,50,000 నువ్వు అన్నావు. నేను 2,50,000 అయితే నీకు ఇచ్చేస్తా. ప్రజెంట్ 24,000 ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్ పైసలు నాకు 2 days టైం నేను ఫోన్పే కొట్టేస్తాను.
అరే నువ్వు కొడతావా అట్లనే చేస్తావా? భయ్యా ఇగో మా ఏదైనా ముఖం మీద ఉంటుంది. నేను 2 రోజులు అన్నప్పుడు 2 మాటలు మాట్లాడు. ఆయన అవి 2 రోజులు ఆయనతో నాకు సంబంధం లేదు. నా 2 రోజులు అన్నా 2 రోజులు ఇచ్చేస్తా. లేకపోతే ఆ 2,50,000 కూడా ఇవ్వకపోతుంది. నాకు అది తిట్ట కూడా పట్టలేదు. ఇంట్రెస్ట్ 3 నెలలు ఇంట్రెస్ట్ ఇచ్చేసి పక్క జరిగిపోతున్నాయి. నా పని అయిపోతుంది. కరెక్ట్ 2 days లో అయిపోతుందా పక్క? అది వచ్చేసి 2 days లో కంపల్సరీ ఇచ్చేస్తా. ఇవైతే ప్రజెంట్ అయితే 2,50,000 ఉంది. 2 days ఇచ్చేస్తా. నా ఫోన్ నెంబర్ అయితే తీసుకోండి. నేను ఫోన్ నెంబర్ ఎట్లా ఉంది కానీ నాకు తర్వాత కాల్ చేయి. దాన్ని బట్టి ఇచ్చేస్తా. జరా మీవి అర్థం చేసుకోవాలి బాయ్. మలాంటి మీరు కూడా ఆయనకి ఫోన్ చేయకూరి. ఏం చేయమన్నా. ఇగో అన్న మాకు బి ఫ్యామిలీ ఉంటది. మేము చూసుకోవాలి. అర్థమైంది? చూసుకోవాలి కరెక్టే, కానీ పైసలు ఇంటికి వచ్చినప్పుడు ఆ మాటలు మనం మాట్లాడొద్దు జనరల్ గా. నేను బి ఎంత ఫస్ట్రేట్ ఒకసారి నా ప్లేస్ లో ఉండే ఆలోచించన్నా. నేను బి ఎంత ఫస్ట్రేటెడ్ వాళ్ళు చెప్పు. కరెక్టే. మస్తు మంది ముంచేసిర్రు మస్తు మంది ముంచేసిరు అన్న నన్ను. ఎంత మంది కానీ ఇట్లా మునుకుంటా వాళ్ళు, నువ్వు ఒక్కసారి ఆలోచించు. అంతమంది మునిన వాళ్ళని ఏమని లేవు, కానీ పైసలు ఇచ్చేటోళ్ళు దగ్గర ఎందుకు మరి ఇవన్నీ అన్న, వాడు మాటలు? ఇక్కడ ఉంటే మేము ఇప్పుడు కూడా వాడుతుండే. వాడు ఎక్కడ బెంగళూరుకి వెళ్ళిపోయి ముంబైలో ఉంటే మేము కూడా బెంగళూరు వెళ్ళిపోతే ఏం చేస్తుంది నాడు ఆ ముని ఇప్పుడు మునిగిన అని చెప్పేసి అనుకోవాలి ఇక మీరు కూడా. అవన్నీ కాదు, జరా నన్ను బి అర్థం చేసుకొని కరెక్ట్ పైసలు నువ్వు 2 రోజులలో కొడతా అంటున్నావు. 2 days నేనే కొట్టేస్తా. అది కొట్టేసి నేను స్క్రీన్ షాట్ పెట్టేస్తా. ఉంది కానీ నెంబర్ అయితే ఉంది, ఇందాక కాల్ చేసినా కదా, ఫోన్ పే కొట్టేస్తా. సరే బా ఏమనుకోకు, మోహన్ వల్ల మీకైతే ప్రాబ్లం అయితే ఎంత ప్రాబ్లం అయినా నా తరపు నేను చెప్తున్నా, సారీ అని చెప్తున్నా. కాబట్టి అట్లాంటివి అయితే మళ్ళీ రిపీట్ అయితే కాదు. మళ్ళీసారి ఆయన పైసలు అసలు ఇవ్వద్దు, ముందే చెప్తున్నా. ఆయనకి ఇస్తే ఫస్ట్ నన్ను అడిగి ఏదున్నా సార్ నన్ను అడుగుతానే. ఆయనకైతే ముందే పైసలు అయితే ఇవ్వకూరు సార్. రైట్ బ్రో, రైట్, థ్యాంక్ యూ, రైట్. మాట్లాడుతుండు నువ్వు సైలెంట్ ఉంటున్నావు. నాకు వస్తుంది కోపం కానీ నిన్ను అంటుంటే నువ్వు సైలెంట్ ఉంటున్నావు కన్నా అని చెప్పేసి ఆడు మాట్లాడుతుందని చెప్పేసి మనం కూడా ఏం తగ్గలేదు కదా. కొట్లానికి ఎట్లా పోతాం చెప్పు? మనం పైసలు ఇచ్చిండాడు, మన తప్పు ఉంది, తీసుకున్న వాళ్ళం. ఇంకోటి ఏంటంటే శ్యామన్న ఇద్దరి మధ్యలో ఏం బాండింగ్ అర్థం. శ్యామన్న ఇద్దరు ఏం బాండింగ్ ఉందో తెలియదు. ఏం బాండింగ్ లేకుండా 2,50,000 ఎట్లా ఇస్తారు చెప్పు? నేను చేసిన కథలు అన్ని ఇట్లే ఉంటాయి, పనికి మళ్ళీ కథలు అన్ని. మాట్లాడుతుండే ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? ఏముంది, మనం కూడా కొట్లాడొచ్చు. 2 నిమిషాలు పని కాదు. కొట్టడానికి ఎంతసేపు రాబోయే? ఆడు మనల్ని కొడతాం, మనం అన్ని కొడతాం. కొట్లాడు కాదు కదా మనకి ఇక్కడ కావాల్సింది. మరి ఎంత మంది ఇచ్చే సైకిలిస్ట్ వస్తే వీడియోలలోకి వస్తే వీడియోలోనే రేపటి నుంచి స్టార్ట్ చేయొచ్చు. జనాలలో పోవచ్చు. మేము తలెత్తుకొని పైసలు ఇవ్వకుండా దాచుకొని ఫోన్లు కూడా లేపుతలేడు ఆయన. నా ఏం చెప్పాలి మరి ఆయనకి? పోనీ ఇక కొన్నిసార్లు మనం పైసలు తీసుకున్నందుకు అసలు వాళ్ళ దగ్గర పడాల్సి వస్తుంది. ఇక అదిగా పడ్డాయి. ఇక ఇప్పుడు నా తప్పు లేకపోతే నేను ఎప్పుడో ఇంతవరకు నేను ఊగకపోతుండే. మన తప్పు లేకపోతే పైసలు తీసుకునే తప్పు మనది. మనం తప్పు చేసినప్పుడు వాళ్ళ మీద మనం ఎందుకు ఎగురుతాం చెప్పదు. దట్ 3 నెలల నుంచి ఇంట్రెస్ట్ ఇదేంట. ఆడు ఇంట్రెస్ట్ మీద 3 నెలల నుంచి వాళ్ళ ఫ్యామిలీని బతికించాలి ఆడు. అవే మనం వాళ్ళకి ఆనకట్టులో మనం కొట్టినాం పైసలు తీసుకొని ఫోన్ లేపకుండా. అది ఫస్ట్ మన తప్పు రాదు చాలా. మా తప్పే మనం లేకపోయి ఉంటే నేనే వేరేలా రియాక్ట్ అవుతుండే, వేరేలా మాట్లాడుతుండే. దొరకరా ఈ కొడుకులు మళ్ళీ ఎప్పుడైనా దొరుకుతారు. దొరికిన తర్వాత చూపిద్దాం జరావు సుక్కలు. అరే నువ్వు వీడియో ఆపేసి చాలు, వీడియో ఆ సామాన్ వాళ్ళ ఇంటికి డైరెక్ట్ పోయి వాళ్ళ అమ్మతో కూర్చొని మాట్లాడతాం. ఇట్లా కాదు ఆయనతో.